సైఫ్ అలీ ఖాన్ పై కత్తిపోట్ల కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది బొక్కరి అని అందరూ అనుకోగా ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో ఇద్దరు అన్నట్లుగా తేలింది. పక్కింటి సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ ఇద్దరు నిన్న రాత్రి సమయంలోనే స్టేట్ కేసెస్ ద్వారా లోపలికి ప్రవేశించి రాత్రంతా అక్కడే ఉండిపోయారు. తెల్లవారుజామున సైఫ్ కొడుకు జహ్ రూమ్ లో రాబరీ కోసం చొరబడగా అక్కడే ఉన్న కేర్ టేకర్ గట్టిగా అరవడంతో కేర్ టేకర్ పైన దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తితో దాడికి దిగాడు. సైఫ్ చేతులు, మెడ, వెన్నెముక పైన గాయాలయ్యాయి. ఆ తర్వాత దుండగులు ఫైర్ ఎగ్జిట్ నుంచి బయటకు తప్పించుకొని పరారయ్యారు. उनका ऑपरेशन मिस्टर सैफ अली खान का ऑपरेशन अच्छे से हो गया है। उनका न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर 1 day ऑब्जर्वेशन। After that, we'll decide tomorrow. Right now, it is looking absolutely fine. He is on recovery path. As per our initial understanding. Mr. Saif Ali Khan was admitted in the morning at 2 a.m. at Leelavati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other career. He is completely stable now. He is recovering well and out of danger. एक एक्यूज्ड आइडेंटिफाई हो चुका है। उसने स्टेयरकेस का यूज़ किया था, ये पता चला है। उस एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है। सीसीटीवी में कौन 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शंस में काम कर रही है। एक एक्यूज्ड है, वो एक्यूज्ड की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है। स्टेयरकेस అయితే దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి ప్రాణాపాయం తప్పింది. సుమారు 2.5 గంటల పాటు సైఫ్ కి శస్త్రచికిత్స చేసిన లీలావతి డాక్టర్స్ సైఫ్ సేఫ్ అని అనౌన్స్ చేశారు. సైఫ్ మెడకు, వెన్నెముకకు సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీస్ నిర్వహించారు. వెన్నెముక నుంచి లీక్ అవుతున్న ఫ్లూయిడ్స్ ని అరికట్టమన్నారు వైద్యులు. అంతేకాదు స్పైన్ నుంచి 2.5 అంగుళాల పదునైన కత్తి మొనను సైతం సర్జరీ చేసి బయటకు తీశామని, ప్రెజెంట్ సైఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దీంతో సైఫ్ కుటుంబ సభ్యులు సహా ఫ్యాన్స్, బాలీవుడ్ కూడా ఊపిరి పీల్చుకుంది. ప్రెజెంట్ ఆపరేషన్ పూర్తి కావడంతో సైఫ్ కోలుకుంటున్నారని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. మరోవైపు పారిపోయిన ఇద్దరు దుండగుల్లో ఒకరిని సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా ఎవరెవరు సైఫ్ ఇంటికి వచ్చారన్న అంశంపైన సైఫ్ స్టాఫ్ ని ప్రశ్నించారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సైఫ్ ఇంటిలోని 3 నౌకర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. సైఫ్ ఇంటికి విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ టీం కూడా చేరుకుంది. అక్కడి నుంచి ఆధారాలు కూడా సేకరించింది. ముఖ్యంగా నిందితుల ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.
తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి చేరుకున్న దుండగుడు కొడుకు జహ్ ఇంట్లోకి ఆయన రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే జహ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో అక్కడికి చేరుకున్నాడు సైఫ్. అప్పటికే కేర్ టేకర్ పై దుండగుడు దాడికి దిగడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పైన కూడా అటాక్ చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో దాడికి దిగాడు. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ ని లీలావతి హాస్పిటల్ కి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో భార్య కరీనా కపూర్, 2 పిల్లలు ఉన్నారు.